హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఫస్ట్ టైం చోలే కర్రీ ట్రై చేసా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అందుకే రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూసేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్లోకి వెళ్తే మనం చోలే చేస్తున్నాం కాబట్టి చోలే అట్లీస్ట్ ఒక 4 hours అయినా సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న చోలేని 1 cup తీసుకుంటున్నాను. ఇందులో ఒక 2 cups ఆఫ్ వాటర్, కొంచెం పసుపు అండ్ ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలన్నమాట. నెక్స్ట్ గ్రేవీ కోసం ఒక మిక్సర్ జార్లో 1 బిగ్ సైజ్ టొమాటో, స్మాల్ పీస్ ఆఫ్ సినమన్, 2 కార్డమమ్, 3 క్లౌవ్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని పక్కన పెట్టేసుకుందాం. మనకి చోలే అనేది అట్లీస్ట్ 80% అయినా కుక్ అవ్వాలి. అప్పుడు మనకి రెసిపీ తొందరగా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో బే లీవ్స్, 1 teaspoon ఆఫ్ జీరా, కరివేపాకు యాడ్ చేయాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసి ఒక 2 to 3 minutes ఫ్రై చేశాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని రా స్మెల్ పోయాక ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసాం కదా టొమాటో ప్యూరీ, అది యాడ్ చేసి ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్, 1 teaspoon ఆఫ్ కారం, కొంచెం పసుపు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసి బాగా కలుపుకొని ఇందులో బాయిల్ చేసాం కదా ఇందాక చోలే, అది యాడ్ చేసేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రేవీకి తగినన్ని వాటర్ యాడ్ చేసేసి ఒక 7 to 10 minutes కుక్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే చోలే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకైతే మన చోలే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నాకు ఈ రెసిపీ చాలా బాగా వచ్చిందండి, అందుకే నేను వీడియో షేర్ చేశాను. ఈ ప్రాసెస్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ షేర్ చేయాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.